ఆగమని ఆకాష్ ఈరోజు నూతన క్యాలెండర్ ఆవిష్కరణ గురించి గౌరవ శాసనసభ్యులు గారి కోరగానే వారి సమయం కేటాయించి వచ్చినందుకు మా వీసీఎం సమాజం తరఫున యువత తరఫున మహిళా మండలి తరఫున కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. గత 70 సంవత్సరాల లోపల సమాజం సంబంధించి చాలా ఉన్నతమైన కార్యక్రమాలు అన్నీ తీసుకోవడం జరిగింది. పేద విద్యార్థులకు ఆర్థిక సహాయం తీసుకోండి, మరియు దుకాణ సమయాల విషయంలో కూడా రాజకీయ నాయక పెద్దలందరూ కూడా చాలా రోజుల నుంచి అందరూ మాకు విద్యా సమాజానికి వెన్నట్టి ఉండి అన్ని విధాలుగా సహకరిస్తూ వస్తున్నందుకు కూడా అందరూ పెద్ద మనుషులకు అందరూ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ, ముందుగా ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి కార్యక్రమం ఫస్ట్ టైం నిర్వహిస్తున్నాం. మేము సమాజం తరఫున ఎప్పుడు నిర్వహించలేదు, ఈసారి ఫస్ట్ టైం నిర్వహిస్తున్నాము. దానికి చదవ సెక్రటరీ గారు చదువు దానికి మన ఎమ్మెల్యే మనోహరన్న గారు, అలాగే సమాజ గౌరవ అధ్యక్షులు భద్రరావు సార్ గారు, డాక్టర్ సర్పల్ గారు, శాంతికుమార్ పెద్దలు శాంతికుమార్ గారు, మరియు సంఘ సభ్యులందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటూ, మహిళా సోదరి మండలి కూడా అందరికీ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ, వీరశైవ సమాజానికి చాలా పెద్ద సమాజం, ఎన్నో అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొంటూ సమాజంలో మంచి గుర్తింపు పొందినటువంటి సంఘం ఇలాగే ముందు కూడా ఇలాగే సమాజ అభివృద్ధి కోసం అందరు సంఘ సభ్యులందరూ కూడా పాటుపడుతూ తాండూరు అభివృద్ధి కూడా అందరూ ఎమ్మెల్యే గారికి చేదోడు వాదోడుగా ఉంటూ తాండూరు ప్రాంత అభివృద్ధికి మీరంతా సహకరించాలని మీ అందరితో కోరుకుంటూ సెలవు నమస్కారం. అత్యంత సంపన్నమైన సమాజం, అత్యంత ఏమంటే తాండూరులో ఎవరైనా శాసించగల సమాజం అంటే వీరశైవ సమాజం. వీరశైవ సమాజం యొక్క వాళ్ళు చేసే అభివృద్ధి కార్యక్రమాలు కానీ వాళ్ళ మంచితనం కానీ వాళ్ళ గుణతనం కానీ చెప్పడానికి మాటలు తెలియదు. వీళ్ళు ఏం చేయాలి, తాండూరులో ఏమనుకుంటే వీళ్ళు ఏంటంటే తాండూరులో జరుగుతుంది, దాంట్లో ఏమనుకోవాలి అటువంటి సమాజం. అది కాకుండా మాకు కూడా మా మేడం చైర్మన్ మాకు కూడా ఒక అవకాశం కలిగిందే మన కాంప్లెక్స్ నిర్మాణంలో. ఆ నిర్మాణంలో మేము కూడా మా వద్ద కృషి చేసినాం. ఆ కాంప్లెక్స్ నిర్మాణానికి కృషి చేసినాం కూడా. అలాగే ఇప్పుడైతే మనోరెడ్డి గారు అన్ని రకాలుగా చేతులు బాధగా ఉండి మన సమాజానికి వెళ్ళి చెప్తున్నారు. మీరు కూడా సహకారం అందించాలని కోరుకుంటున్నాం. వరిగౌడ్ గారికి, భద్రేశ్వర టెంపుల్ చైర్మన్ కిరణ్ గారికి, ఏఎంసీ చైర్మన్ బారెడ్డి గారికి, బసిరాబాద్ ఏఎంసీ చైర్మన్ మాధవరెడ్డి గారికి, సంపత్ డాక్టర్ గారికి, మహిళా అధ్యక్షురాలు సోదరుని రోహిణి గారికి, మహిళా సంఘ అధ్యక్షురాలు వారి పాలకవర్గానికి, వీరశైవ సమాజ అధ్యక్షులు కార్యదర్శులు పాలకవర్గానికి, వేదిక ముందున్నటువంటి వీరశైవ సమాజ సభ్యులకు, గౌరవ పెద్దలకు అందరూ కూడా పేరు పేరు నమస్కారాలు తెలుపుతూ, ఈరోజు తాండూరులో ఒక చక్కటి ప్రోగ్రామ్స్ ఏదే కానీ గీత పరుగులు కానీ ఏ ఇబ్బంది ఉన్నా కానీ ఈ సమాజం వారికి ఆర్థిక సాయమే కానివ్వండి, ఎడ్యుకేషన్ ట్రస్ట్ రూపకంగా విద్యాపరంగానే కానివ్వండి, ఈ మధ్యనే మేమందరం కూడా శిశు మందిర్ స్కూల్ కూడా ఒకటి మాకు అప్పచెప్పినట్లయితే మా వీరశైవ సమాజం నుంచి ఒక మంచి ప్రోగ్రాం చేపడతామని చెప్పి కూడా అడగడం జరిగింది. ఖచ్చితంగా దాన్ని కూడా మేము ముందుకు వచ్చి ఏ విధంగా చేస్తామో ఆ టెంపుల్ వాళ్ళు శ్రీశైలం వాళ్ళు కూడా ఒకసారి టెంపుల్ వాళ్ళు సంబంధిత అది గవర్నమెంట్ ల్యాండే కనుక మీరు కరెక్ట్గా ప్లాన్ చేసుకొని వస్తుంది. ఎందుకంటే వాళ్ళు కూడా ఏ విధంగా చేస్తారు, ఒక 3-4 years ప్లాన్ ఉండాలా, ఏ విధంగా వాళ్ళకి చార్జెస్ కానీ తర్వాత ఏ విధంగా చేస్తారో చెప్పి ఒక డిపిఆర్ తయారు చేసుకుందామన్నారు. మీరందరూ కూడా
సమాజం అంతా ఒక దగ్గర కూర్చొని మీరు ఒక చక్కటి ప్రోగ్రాం తయారు చేసుకోవాలంటే తప్పకుండా అధికారులకు అందరూ కూడా చెప్పించేంత ఇబ్బంది ఉన్న దాన్ని ఒప్పించే ప్రయత్నం అది మీకు మీ సమాజానికి వాడుకునేటువంటి ఖచ్చితంగా చేస్తాం. అదే కాకుండా ఆ రోజు సర్టిఫికేట్ పేర్కొని అన్ని విధాలు అభివృద్ధి చేసుకుందామని చెప్పి కొత్త పాలకవర్గం వచ్చిన తర్వాత కూడా చాలా చక్కగా ఇక్కడనే ఒకటి ఆల్రెడీ కన్స్ట్రక్షన్ కూడా స్టార్ట్ చేసారు. మీరందరూ ఒకసారి కూర్చొని షాప్స్ కూడా కొద్దిగా ఇబ్బందికరంగా ఉంది, వాళ్ళకి కూడా ఇబ్బంది లేకుండా ఎవరైతే షాపులపై మళ్ళీ వాళ్ళకి రిజర్వేషన్ చేసి ఇచ్చినట్లు మీరందరూ కూడా సహకరించండి. సహకరిస్తే ఒక తాడుకి ఒక మంచి పని చేసిన వాళ్ళ మొత్తం చాలా నుంచి. అదే కాకుండా ఇంకా కూడా టెంపుల్ కూడా ఇంకా అభివృద్ధి చేసుకుంటూ, ఎందుకంటే టెంపుల్ చాలా మంది దాతలు ఉన్నారు కానీ కరెక్ట్ ఇంకా ముందుకు తీసుకొచ్చి ఇలాంటి వాళ్ళు ఇంకా ముందుకు తీసుకపోతే ఇది, ఎందుకంటే భద్రేశ్వర టెంపుల్ అంటేనే ప్రసిద్ధి గాంచినటువంటి టెంపుల్. మన తెలంగాణ నుంచే కాకుండా కర్ణాటక నుంచి కూడా ఎంతోమంది భక్తులు వస్తారు దేవుడిపైన భక్తులను కనుక మీరందరూ కూడా ఇంకా టెంపుల్ని అందరి సహకారంతో నా వంతుగా నేను ఏం చేయాలనో మీరు చెప్పండి, ఖచ్చితంగా నేను సహకారం చేస్తానని చెప్పి కూడా తెలియజేసుకుంటూ దీంట్లో భాగంగా ఈరోజు క్యాలెండర్ ఆవిష్కరించడం వచ్చి శుభసూచకం. క్యాలెండర్ అంటేనే అందరికీ కూడా తెలుసు, ఒక మనిషికి ఒక రోజులో మనం ఏం చేయాలా, ఎప్పుడు ఏం చేయాలనేది దశ నిర్ణయించేదే క్యాలెండర్. అంటే దాంట్లో కూడా ఈ సమాజం ముందుంటుంది. అందరూ కూడా ఈ క్యాలెండర్ ద్వారా రేపు మనం చేసుకోబోయే పనులను ఇంకో నిమగ్నం చేయడం చాలా సంతోషకరమైన విషయం. ఇంకా ముందు మీరు ఇలాంటి పనులు ఏ వర్క్ చేసినా కానీ నా మంచి పనులు చేసినా ఖచ్చితంగా ఒక ఎమ్మెల్యేగా నా వంతు తప్పకుండా సహాయ సహకారం చేస్తానని చెప్పి తెలియజేసుకుంటూ నన్ను దీంట్లో పార్టిసిపేట్ అయినందుకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటూ కూర్చుంటాను. థ్యాంక్ యూ. ఓకే, రెడీ సార్. ఓకే, రెడీ సార్. ఏం చెప్పకండి. చేయండి, షేర్ చేయండి. కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.